కట్కూరు పురాతన కాకతీయుల నాటి శివాలయాన్ని సందర్శించనున్న హుస్నాబాద్ స్థానిక శాసన సభ్యులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో కట్కూరు పురాతన ఆలయాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు మరియు స్థానికులు దాదాపు 600 సంవత్సరాల క్రితం రాణి రుద్రమదేవి హయంలో కట్టినటువంటి చరిత్ర గల రామప్ప 1000 స్తంభాల గుడి మరియు కట్కూరు త్రిలింగారేశ్వరము ప్రాచీన కట్టడాన్ని భావితరాలకు తెలిసే విధంగా కాపాడాలి అనే ఉద్దేశంతో కట్కూరు గ్రామాన్ని సందర్శించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా కట్కూరు గ్రామంలో శివాలయం ఆదరణకు నోచుకోక గత ప్రభుత్వం దృష్టికి స్థానిక శాసన సభ్యుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా అభివృద్ధి విషయంలో పట్టించుకోకపోవడంతో చెట్లు చేపలు పెరిగి శిథిలావస్థకు గురి కావడం జరిగింది. గత శాసన సభ్యులు కట్కూరు గ్రామస్తులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కలెక్టర్ మరియు దేవాదాయ శాఖ సర్పంచ్ మరియు గ్రామస్తుల సమక్షంలో వినతి పత్రాలు ఇచ్చినా అభివృద్ధిలో పట్టించుకోవడంలో గత పాలకులు వైఫల్యం చెందారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని వెళ్ళగానే మీరు వెళ్లి పూర్తి స్థాయి పరిశీలించి దానిని శుభ్రం చేయించాలని ఆదేశిస్తే ఈ రోజు కట్కూరు కాంగ్రెస్ నాయకులు మరియు మాజీ సర్పంచ్ గ్రామస్తులు శుభ్రం చేయించడం జరిగింది. ఈ విషయం మంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా తప్పకుండా కట్కూరు గ్రామాన్ని సందర్శించి ఆ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే పూర్వ కాకతీయ కాలం నాటి శిథిలమైన దేవాలయాన్ని పునర్వైభవం వచ్చే విధంగా చేస్తానని, అలాగే సందర్శించి అధికారులతో ఎస్టిమేషన్ వేయించి నిధులు కేటాయిస్తానని తెలియజేయడం జరిగింది. ఈ ఆలయానికి మంత్రి కృషితో పూర్వ వైభవం తెప్పించాలని, భావితరాలకు కాకతీయ కాలం నాటి దేవాలయాలు ఇలా ఉంటాయని తెలియజేశారు. మాకు సహకరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్కి కట్కూరు గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.